శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏముందండి? కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు మీ రాశిని చూడడం వలన కొద్దిగా చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఆవేశాలు ఇవన్నీ ఎవరికి ఉండవు చెప్పండి? అందరికీ ఉంటాయి. కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అందరికీ ఉంటాయి, ఉండవు. మీకు ఒక్కరికి ఉంటాయి. ఫైనాన్షియల్గా బాగా సౌండ్గా ఉండము, అనుకున్న దానికంటే డబ్బులు కష్టపడి మీరు సంపాదించడము ఇవన్నీ మీ జాతకంలో ఉందండి. బాగా డబ్బు సంపాదిస్తారు. వేళపడ్డ భోజన వసతులు పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీ జాతక ప్రకారం చూసుకోండి. అందరికీ ఉండకపోవచ్చేమో కానీ భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి, అది షూర్, ఖచ్చితం. అలాగే మగపిల్లవారు కలగడానికి అవకాశం ఉంది. మీరు యాంకరింగ్ వృత్తి రీత్యా, గాయకులుగా రీత్యా, అంటే పాట పాడే రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, అదే ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి మీకు. బాగా చాలా కష్టపడ్డారు ఇంతకుముందు, ఇప్పుడు చాలా సుఖపడతారు. పైగా జూన్ నెల మొత్తం కూడా గురు దృష్టి 4th భావానికి ఉండడం వల్ల సంయోగం అద్భుతంగా ఉంటుందండి. పైగా చదువు బాగా వస్తుంది. సంగీత సాధనలో బ్రహ్మాండంగా మీరు ఉంటారనడంలో సందేహం లేదు. చాలా బాగుంటారు. అలాగే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమంది వాహనాలు కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు. కాకపోతే రైతులకు కూడా డబ్బులు చేతికి సకాలంలో అందుతాయి. రాహు ఒక్కడు చాలు కదండి మీకు బాహువులు మీకు తిప్పడానికి. వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో రాహు ఉన్నాడంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లా. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, ఎలాగున్నా సరే కోర్టు సమస్యల విషయంలో కానీ, ఎలాగున్నా సరే మీరు విజయం, ఎలాగున్నా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు విజయం సాధిస్తారు. ఫేవరబుల్గా ఉంటాయి రిజల్ట్స్ అన్నీ కూడా. పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మీరు కష్టపడి చదవండి, బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. ఆడవాళ్ళకి చెప్తానుంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా రాశిఫలాలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి వర్తించి తీరుతాయి. సో ఆడవాళ్ళు రాహు బ్యూటిఫుల్గా మంచి చేస్తాడండి. విదేశ పర్యటన చేసేట్టు చేయడము, స్టాంపింగ్ అయ్యేట్టు చేయడము, రుణబాధలు రోగబాధలు లేకుండా చేయడము, అదృష్టవంతులుగా చేయడము, ఆరోగ్యవంతులుగా చేయడము. ఆయనే చేయటి, ఆయనే సాటి. సప్తమ స్థానంలో శని కూడా ఉంటాడు, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడము, ఆలస్య వివాహాలు, భార్య భర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితంలో కొద్దిగా ఎడబాటు, ప్రాబ్లమ్స్, ఇవి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడంటే చాలు, మీ భాగ్యం వృద్ధి అయిపోయినట్టే. ఎవరు? శుక్రుడు 29వ తారీఖు నుంచి మీకు వృషభ రాశిలో భాగ్యస్థానంలో ఉండడము, మీ ద్వితీయ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల సంపూర్ణమైన ధనప్రాప్తి మీకు కలగబోతోంది అని చెప్పచ్చు. అలాగే శుక్రుడు ఉండడం వల్ల బంగారు ఆభరణాలు, వస్త్రాలు, మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కుంటారండి. సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారండి మీరు. కళారంగంలో మంచి యాక్టర్స్గాను, మంచి అద్భుతమైనటువంటి ఏ ఫీల్డ్లోనో ఆ ఫీల్డ్లో బాగా డెవలప్ అవుతారు. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, ఇలా బాగా భాగ్యస్థానం బాగుంది కాబట్టి ధనం వృద్ధి అవుతూనే ఉంటుంది. భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. వ్యాపారాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనాలు చేసుకుంటుంటారు ఎక్కువగా. మాట్లాడే కన్యారాశి వాళ్ళకి 10th భావంలో రవి గురులు, వీళ్ళు ఒక్కళ్ళు చాలరా. రవి దిగ్బలుడు అయిపోతాడు. రవి మంచివాడు కాబట్టి దిగ్బలుడు దశమంలో గురుడితో కలిసినాడు. పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయండి. పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు, హై పొజిషన్లో ఉంటారు. పైగా మీరు ఫైనాన్స్ రంగంలో ICWC అంటారు సరే, వాళ్ళ ఆడిటర్స్గా బాగా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది మీకు. గురు ప్రభావం వల్ల జనరల్ గురు ప్రభావం 4th భావానికి ఉంది కాబట్టి వేద శాస్త్రాలు అభ్యసించడానికి బాగా, చదువుకోవడానికి బాగా రాణిస్తారు. ఈ గురుడు దశమంలో ఉన్నాడు కాబట్టి వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర పండితులకి, వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. అడ్వకేట్స్కి, అలాగే డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి. రవి గురులు ఉన్నారంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడం ఇవన్నీ అద్భుతంగా చాలా మంచి యోగంగా ఉందండి. భాగ్య రాజ్య లాభస్థానంలో బుధుడు ఉన్నాడు. ఇంక చెప్పేసేది ఏముందండి? కర్కాటక రాశిలో బుధుడు లాభంలో ఉన్నాడంటే ధన సంపాదన బాగా పెరుగుతుంది అని అర్థం. వ్యాపార వృద్ధి అవుతూ ఉంటుంది. భాగ్య రాజ్య లాభస్థానాలు, 6వ భావము ఎంత బాగున్నాయండి మీకు. కాకపోతే అంటే సప్తమాసాలు వచ్చాయని 12వ భావంలో కుజకేతువులు కూడా తప్పు కదా మరి. కుజకేతువులు చంద్రమంగళ యోగంలో కుజుడు ఉన్నాడు.
సో 30వ తారీఖు ఫస్ట్ తారీఖు అది బాగానే ఉంది. కానీ యాక్సిడెంట్స్ అవ్వడానికి, దెబ్బలు తగలడానికి, నడుస్తూ పడిపోవడం, అది ఎవడో వచ్చి గుద్దేయడము, ఇలా జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సప్తమాసాలు వచ్చాయని రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మొత్తం కూడా కొద్దిగా అమ్మవారి పూజలు చేసుకుంటూ, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ, గణపతి ఆరాధన చేసుకుంటూ, మీ ఇష్టమైన దేవుణ్ణి పూజించుకుంటూ ఉంటే యోగాలు కలుగుతూనే ఉంటాయి. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికీ కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో అంటే ఉండిపోవడం వల్ల వాడు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల, కేతువు కూడా ఉండడం వల్ల, కేతువుతో కలిసిన రాహుకేతువులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించంటే, ఈ సర్పదోషాలు తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించినా అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చాలామంది అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండే. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతం ఇబ్బంది, సినిమాలో వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతువు ఏంటి, అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము, పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం. పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న, ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వల్ల, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వల్ల, మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయని సందేహం లేదు. సో ఆ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ, మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతా అవే కలిసి వచ్చి మీరు ఆనందప్రదంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.